మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారండి? ఆనవాళ్ళు కథ. పూర్వం ఓ పల్లెటూరులో శివదాస్ గారిని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళు ఏదో 5-6 అన్నదమ్ములు కానీ ఎవరి దారిని వాళ్ళు భాగాలు పంచుకున్నారు, తాతలు వాళ్ళు. ఈ శివదాస్ గారికి వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద నిధి ఉందని చెప్పుకునేవారు. చాలా సంవత్సరాలు వీళ్ళకి పిల్లలు పుట్ల. లేట్ వయసులో ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు కుమారదాసు. వాడు మహా అల్లరి కొంటేవాడు. స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు బళ్ళోకి. వాళ్ళ నాన్న బళ్ళో పంపిస్తే వీడు అక్కడ ఇక్కడ గొట్టికాయలు ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఒక 11 ఏడు అట్లా వచ్చాక బళ్ళోకి సరిగ్గా వెళ్ళటం లేదని తల్లిదండ్రి వాడిని బాగా దెబ్బలాడారు. వాడిని అసలు బళ్ళో పోనన్నాడు. అనేసరికి వాళ్ళ నాన్న కొట్టేట్టావు వాడిని గట్టిగా. శివదాస్ గారు కుమారదాసును కొట్టేసరికి వాడి కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇక ఎంతకాలమైనా రాల. అయితే ఈ పిల్లాడు వెళ్ళిపోయిన 5-6 సంవత్సరాలకి వీళ్ళు ఒక రాముడు అని ఒక కుర్రాన్ని తీసుకున్నారు. వాడు వీళ్ళతో చక్కగా పనిచేస్తూ వీళ్ళతో పాటు ఉండేవాడు. పనివాడు వాడు, కానీ బాగా అలవాటయ్యాక ఈ శివదాస్ గారికి ఏమనిపించింది, వాళ్ళ ఇంట్లో పెద్ద నిధి ఉందని చెప్పుకునేవాళ్ళు. రహస్యాన్ని రాముడికి చెప్పేశారు, నిజ రహస్యాన్ని. ఏనాటికైనా నా కొడుకు వస్తే నువ్వు వాడు పంచుకుందరు కానీ అయ్యా, చచ్చే లోపల ఒకసారైనా కంటితో చూడాలని మీ అమ్మ నేను భావిస్తున్నామని చెప్పాడు. అయితే ఏమైంది, ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఈ రాముడు ఊళ్ళో వాళ్ళందరికీ కుమారదాసు కోసం అయ్యగారు చూస్తున్నారని చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రోజు ఒకడు వచ్చాడు, నేనే కుమారదాసుని అన్నాడు. అనేసరికి వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యారు. ఓ మొహం చూసి గుర్తుపట్టేటట్లేదు. పైగా 10-11 ఏట వెళ్ళిపోయిన పిల్లవాడు 30 ఏళ్ల వాడయ్యాక అలాగే ఎటా ఉంటాడు? అందరూ ఉండరు, కొంతమంది ఉంటారు, మొహాలు మారిపోతాయి కదా. ఏం చేశాడు ఈ రాముడు, ఇంట్లోకి వెళ్దామరా అని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. వీళ్ళంతా తిరిగాక బయటకు వచ్చాక రాముడు అన్నాడు, నువ్వు కుమారదాసుగా వెళ్ళిపో, పిచ్చి వేషాలు వేసావంటే నేను గ్రామాధికారికి పట్టిస్తాను అనేసరికి వాడు కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి రోజు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, నేనే కుమారదాసుని అని. 300 మందిని వాకిట్లోంచి పంపించేసేవాడు రాముడు. ఎవరైనా 35 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు వస్తేనే లోపలికి రానిచ్చేవాడు. అదేలే. సరే, ఒక్కసారి కూడా కుమారదాసుని అంటూ వచ్చిన వాడెవడు కుమారదాసు కాల. రాముడే వాళ్ళు కుమారదాసు కాదని నిర్ధారించేసుకుని పంపేసేవాడు. ఇట్లా ఉండగా వాళ్ళిద్దరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, ముస్సిలుగా అయిపోయారు మనుషులు. లోపల గదుల్లో, వెనక గదుల్లో, కొంచెం వెచ్చగా ఉండే గదుల్లో వాళ్ళని ఉంచేవాడు. బయట ఇల్లు వాకిలి వీడే చూసుకునేవాడు రాముడే. పొలము పుట్ర ఉన్నాయి వాళ్ళకి. అయితే ఏమైందట, ఒకనాడు ఒక అమ్మాయి ఒక ఆయన ఒక పిల్లాడిని ఎత్తుకుని వాకిట్లో నిలబడ్డారు. అమ్మాయి దిక్కులు చూస్తోంది. ఆ నించున్న మగవాడు ఇంటిని పరీక్షగా చూస్తున్నాడు. చూస్తుండేసరికల్లా ఈ రాముడు అడిగాడు, ఎవరు ఏమిటి అంటే, ఎవరోలే గాలికి తిరిగేవాడిని, ఈ ఇల్లు శివదాస్ గారిది కాదు అన్నాడు. అవునన్నాడు రాముడు. వాళ్ళు ఉన్నారా అంటే అన్నాడు. ఆయన్ని భార్యని చూసిపోదామని వచ్చాను, ఓ మాట వాళ్ళని చూడొచ్చా అన్నాడు. ఈ రాముడు బాగా పరిశీలనగా చూస్తే వీడు బలంగా ఎత్తుగా ఓ 30-35 సంవత్సరాల వాడిగా ఉన్నాడు. పెళ్ళాం ఒక రవ్వ చిన్నపిల్లగా ఉంది, చంటి పిల్లాడు ఉన్నాడు. కానీ సరే లోపలికి రా అని ఆ వచ్చిన ఆయన్ని లోపలికి తీసుకెళ్ళాడు. ఆ 30-35 ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ పొడుగాటి మనిషి ఇంట్లోకి వచ్చాడు. వస్తే అన్ని గదులు తిప్పి చూపించాడు, ఇదే శివదాస్ గారిలో అని. ఒక్కో గదిలోకి తిరుగుతుంటే మధ్యలో ఒక వంకీకి ఒక చొక్కా తగిలించింది. ఈ మనిషి ఏం చేశాడు, ఆ చొక్కా తీసి నవ్వుతూ ఆ చొక్కాని అటు ఇటు తిప్పి చూసి మళ్ళీ తగిలించాడు. నవ్వాడు. రాముడు గమనిస్తున్నాడు అతన్ని. ఈ వంటింట్లోకి వెళ్తే ఈ పడమటి ఇంట్లో 3 బాణలు పెట్టున్నాయి. ఒక బాణలో ఏమో ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఒక బాణలో బియ్యం ఉన్నాయి, 3వ బాణలో ఏవో రకరకాల తిండి సామాగ్రిలు ఉంటాయిగా, బెల్లమని చింతపండని అవన్నీ ఉన్నాయి. 3 బాణాల వైపు చూస్తూ మధ్యలో బాణ మీద గొణుక్కున్నాడు ఒక మాట ఏదో. ఇంకో చోటకి వెళ్తుంటే రా శివదాస్ గారిని చూపిస్తానని తీసుకుపోయి శివదాస్ గారికి చూపించాడు. చూపించేసరికల్లా ఆయనకి చెప్పాడు, మీ కొడుకు వచ్చాడు మీకోసం అని చెప్పాడు. ఈ లోపలికి వెళ్ళిన మనిషి కళ్ళు చిక్కులిచ్చి చూస్తున్నాడు వాళ్ళిద్దరికేసి. చూసి కబుక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా అని కావలిచ్చుకున్నాడు. కావలిచ్చుకునేసరికల్లా ఆవిడ గట్టిగా కావలిచ్చుకుంది. అమ్మో నా కొడుకు వచ్చాడో అని ఆవిడ పెద్ద పెద్దగా శోకాలు పెట్టింది.
శోకాలు పెట్టాక ఈ శివదాస్ గారికి నమ్మకం కుదరలే. నాయన ఇప్పటికి ఎంతమందో వచ్చారు నా కొడుకని, మేము నిన్ను గుర్తుపట్టలేము, కళ్ళు బాగా కనపట్టల్లా. వెళ్ళే నాటికి 10-11 ఏళ్ల పిల్లవాడు నా కొడుకు, ఇప్పుడు ఎంత అయి ఉంటాడో కూడా మాకు తెలీదు, నువ్వే మా కొడుకు అని చెప్పడానికి ఆనవాళ్ళు ఏమైనా ఉందా నాయన అనేసరికల్లా నవీన్, నాన్న నేను ఆస్తి వచ్చి నా దగ్గర ఏదో సొమ్ము ఉందని వస్తున్నారు వాళ్ళు అంటే, నాన్న మన ఇంట్లో బియ్యబాన కింద బంగారు బిందు ఉందని నాకు తెలీదా, దానికోసమైతే ఎప్పుడూ వచ్చేవాడిని, నా కొడుకు పుట్టాక నాకు మిమ్మల్ని చూద్దామనిపించింది, ఎన్నేళ్ళు తిప్పకాయలా తిరిగాను, పిల్లవాడు పుట్టేసరికల్లా మా అమ్మ నాకు ఆ పాడి పాశం వల్ల తెలిసింది నా తండ్రికి నా మీద ఎంత పాశం ఉంటుందో, అందుకని చూడాలని వచ్చాను. నేను చిన్నప్పుడు తొడుక్కున్న చొక్కా వంకిని తగిలించి ఉండటం చూసి, ఏనాటి చొక్కా, ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది ఆ చొక్కా విడిచి అక్కడ తగిలిచ్చి వెళ్ళాడు, ఆ చొక్కా అక్కడే ఉంచాడు ఆ రాముడు. ఎవరు వేరే వాళ్ళైతే గుర్తుపట్టరు, చొక్కా అక్కడ తగిలిచ్చిన వాడికి తెలుసు కదా. ఆ చొక్కా చూస్తే నాకు తెలిసింది మీరు నన్ను మర్చిపోలేదని, బియ్యబాన కింద బంగారు బిందె సంగతి నాకు గుర్తుంది నాన్న అన్నాడు. అది ఆ రహస్యం కేవలం శివదాస్ గారికి తెలుసు, కొడుక్కి తెలుసు. అతను బియ్యపు బాణ దగ్గర ఎప్పుడైతే నుంచున్నాడో రాముడికి అర్థమైంది, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఆ బాణలకేసి చూడలా. వీడొక్కడే తన చిన్నప్పటి చొక్కాను గుర్తుపట్టాడు, బియ్యపు బాణ ఎదురుగుండా నుంచున్నాడు. దాని కింద ఉంది బంగారపు బిందె, వాళ్ళ ఇంట్లో ఉన్న నిధి అది. ఆయన ఎంతో సంతోషించి, నాయన రాముడికి ఎప్పుడో తెలుసు ఈ బియ్యపు బాణ కింద బంగారు నిధి ఉందని, మా తర్వాత ఇంకా వాడికేనని చెప్పాం, చచ్చిపోయే లోపల నిన్ను చూడాలనుకున్నాము, వీడే ఇన్ని సంవత్సరాలుగా మాతో ఉన్నాడు, ఈ తమ్ముడు అనుకో, ఆ సంపదని ఇద్దరు చెరుసగం పంచుకోండి, సంతోషంగా ఉండండి అని కొడుకును కోడల్ని మనవణ్ణి లోపలికి తెచ్చుకున్నాడు. ఈ కుర్రాడికి తనకి పెళ్లి చేసుకుని ఓ పిల్లాడి పుట్టి వాడు మట్టి తింటున్నప్పుడు వాడికి చెంపకాయ కొట్టినప్పుడు నాన్న గుర్తొచ్చాడు. లోకంలో చూడు, తండ్రులు తమ పిల్లలు వచ్చాకే తమ తండ్రి విలువ తెలుసుకుంటారు చాలామంది. ఆడపిల్లలేమో అత్తారిళ్లలో పని చేయటం మొదలుపెట్టినప్పుడు అమ్మ విలువ అర్థం తమ పిల్లలు వచ్చాకే. అంతే. అమ్మ ఎట్లా చూసింది, ఎలా చేసింది, ఇంత చాకిరి మన అమ్మ ఎలా చేసింది, ఈ కష్టం మన నాన్న ఎలా పడ్డాడు, ఎలా దీన్ని మన ముందుకు తీసుకొచ్చాడు అనేది మనం అది చేసిన రోజే కానీ మనకు అర్థం కాదు. లోకం అట్లాగే ఉంటుంది కదా. అర్థం చేసుకున్న కుమారదాసు తిరిగి వచ్చాడు, అతని ఆనవాళ్ళని రాముడు చక్కగా పట్టుకున్నాడు. తర్వాత హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే జయ.